ఏ వ్యక్తి బాగుంటాడు అనేది ఒక వ్యక్తి పేరు నేను చెప్తాను. కానీ సొసైటీకి నామినేటెడ్ పోస్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, అది నామినేటెడ్ అంటే నామినేటెడే, అధికారుల పాలన కాకుండా సొసైటీలో ఖచ్చితంగా సభ్యత్వం అయి ఉండాలి. వాళ్ళతో కలిసి ఇప్పుడు ఇంకొక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. మైనారిటీ నుంచి బీసీలకు ఇవ్వాలనేసి ఎమ్మెల్యే ఇష్టం. ఇప్పుడు 8 మందికి చేరింది ఈ సంఖ్య. ఎవరు మాట్లాడినా నాకు వస్తుంది అని అంటున్నారు. నమస్తే అందరికి. గత 2-3 రోజుల క్రితం నేను గుర్కల్ సొసైటీ చైర్మన్ సంబంధించి మాట్లాడడం జరిగింది. దాంట్లో ఒక 5 రేట్లు ఉన్నారని చెప్తే చాలా మంది ప్రజల నుంచి నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు ఏ వ్యక్తి బాగుంటుంది అనేసి వాళ్ళు కామెంట్ రూపంలో నాకు తెలియజేశారు. కామెంట్ రూపంలో తెలియజేస్తే 5 ఒక వ్యక్తి పేరు అంటే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది కామెంట్లలో. 5 అయితే బెటరు అనే ఒక పేరు అయితే చెప్పారు. ఆ పేరు నేను చెప్తాను. కానీ అంతకంటే ముందు ఈ సొసైటీకి నామినేటెడ్ పోస్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, మరి నామినేటెడ్ పోస్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, మరి ఎప్పుడు రద్దు అవుతుంది, అది ఎవరు చేస్తారు అనే విషయాలు కూడా మీకు తెలిస్తే బాగుంటుందని నేను చెప్తున్నా. నామినేటెడ్ పోస్ట్ అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్లు రద్దు అయినాయి కాబట్టి ఇది మళ్ళా ఎలక్షన్లు నిర్వహించేంత వరకు ఉండవచ్చు, లేకపోతే 6 నెలలు ఉండవచ్చు, 1 ఏడాది ఉండవచ్చు. ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడన్నా అది వెళ్ళిపోవచ్చు. అది నామినేటెడ్ అంటే నామినేటెడే, వడ్డీగా నామమాత్రం అన్నట్టు. అప్పుడు అంటే అధికారుల పాలన కాకుండా ఒక రాజకీయ పరంగా కాకుండా అది ఒక పాలన సాగించే విధానం. అయితే ఈ నామినేటెడ్ పోస్ట్ కోసం ఇంత తీవ్రంగా పోటీ ఉంది. ఎందుకంటే నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా కానీ ఇప్పుడు సొసైటీ చైర్మన్ల కోసం కాబట్టి సొసైటీలో ఖచ్చితంగా సభ్యత్వం అయి ఉండాలి, వాళ్ళకు వర్తిస్తుంది సభ్యులై ఉంటే అని వాళ్ళు అధికారులు అయితే ఈ విధంగా చెప్తున్నారు. మరి వేరే వాళ్ళు సొసైటీ సభ్యత్వం లేని వాళ్ళకు అవకాశం ఉండదు. ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మొన్న చెప్పిన 5 పేర్లుతో కలిసి ఇప్పుడు ఇంకొక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. మేము ఉన్నాం రేట్లో అని. దాంట్లో కొత్తగా రేట్లోకి వచ్చిన వాళ్ళు రాజుల సైడు ఒకటి, మళ్ళా మారుతి పటేల్ అని పెద్దడి ఆయన కూడా నేను ఉన్నా అని అంటున్నాడు. అదేవిధంగా మైనారిటీ నుంచి మాకు అవకాశాలు లేవు, అవకాశం కల్పించాలని ఇమ్రాన్ ఆయన కూడా నాకు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అంటున్నారు మరి మా మైనారిటీలకు లేకుంటే బీసీలకు ఇవ్వాలనేసి. మరి ఎవరికి ఇస్తారు అనేది అది ఎమ్మెల్యే ఇష్టం. ఎమ్మెల్యే ఎవరే అనుకుంటే వాళ్ళకి ఇస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ఎవరు బెటర్ ఈ ఇంతమందిలో అని అంటే, కాకపోతే కొద్దిగా చదువుకున్న వ్యక్తి, అందరికీ కలుపుకుని పోయే వ్యక్తి, ఒక ముందు 5 పేర్లు తిన్నాం కదా, మా 5 పేర్లు అంటే ఒకటి రాముల సైడు కల్లాలి రమేష్ చేసి, లాడేగాం సతీష్ పటేల్, ఒకటి సంతోషప్ప, ఇంకొకటి పేరు చెప్పి సంతోషప్ప ఆయన మాజీ చైర్మన్ సొసైటీ చైర్మన్ శివానంద్. ఈ 5 అయితే ఇప్పటి వరకు అయితే ఈయన పేరు అయితే ఎక్కువ వినిపిస్తుంది. యువకుడు ఉన్నాడు, మంచిగా ఉండాలి, ఆయనకు అందరూ కలుపుకొని పోయేటట్టు ఉంది కాబట్టి సతీష్ పటేల్కి ఇవ్వాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఈ విషయం ఎమ్మెల్యే దృష్టి కాకపోతే ఆయనకు ఇస్తే బాగుంటుంది అనేసి ప్రజలైతే నాకు ఇంతకుముందు చేసిన వీడియోలో కామెంట్ రూపంలో తెలపడం జరిగింది. అదే విషయం నేను మీకు చెప్పగలుగుతున్నా. ఇంకా మళ్ళీ ఒక 3 వచ్చారు. అదే 3 విషయం ఏంటనేది ఇక మొత్తం ఇప్పుడు 8 మందికి చేరింది ఈ సంఖ్య. ఇక లోపల నుంచి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడప్పుడు వీడియో పెట్టిన తర్వాత ఒక రాముడి సైడ్కు మాట్లాడలేదు.
మాక్సిమం అందరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా నాకు వస్తుంది నాకే వస్తుంది నాకు వస్తుంది అని అంటున్నారు. మరి ఎవరికి వస్తుంది అనేది అక్కడ ఉంది, ఎక్కడ ఉన్న లిస్ట్ ఉంది. అది ఇప్పుడు మన ఎమ్మెల్యేగా కూతురు పెండ్లి ఉంది 22వ తారీఖు. ఆ పెండ్లి తర్వాత ఉంటుండదు. కొన్ని మండలాల్లో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుసు. ఇది మనది కూడా ఎప్పుడైతే చూద్దాం.